ఉద్యోగం పేరుతో మోసాలకు అమాయకులు ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఆగడం లేదు. ఉద్యోగం రాక ఉన్న డబ్బులు పోయి అవస్థలు పడుతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా నిరుద్యోగులకు కనువిప్పు కలగడం లేదు. సంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగానికి 3 లక్షలు, ఏఎన్ఎం జాబ్ కు 2.50 లక్షలు, క్లర్క్ పోస్టు కావాలంటే 2 లక్షలు. ఇలా ఒక్కో ఉద్యోగానికి ధరను నిర్ణయించి అంగట్లో పెట్టింది ఓ కిలాడి లేడీ. తనకు ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని, వైద్య ఆరోగ్య శాఖలో ఏ పోస్టునైనా ఇప్పించగలుగుతారని కొంతమంది మహిళలను నమ్మించింది. నమ్మిన అమాయకపు మహిళలు అప్పోసొప్పో చేసి డబ్బులు తెచ్చిచ్చారు. అందిన కాడికి దండుకొని ఫోర్జరీ సంతకాలతో నకిలీ జాబ్ ఆర్డర్లు చేతిలో పెట్టింది. ఆ తర్వాత ఇదంతా మోసమని తెలియడంతో బాధితులు గొల్లుమంటున్నారు. న్యాయం చేయాలని అధికారులు పోలీసులను కలిసి వేడుకున్నా స్పందించటం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలాంటి మోసాలు గతంలోనూ జరిగినా గుణపాఠం నేర్చుకోవటం లేదు జనం. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని ఉద్యోగాల పేరిట మోసానికి తెరతీసింది. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న విషయాన్ని తెలుసుకుంది. తనకు తెలిసిన ఒకరిద్దరు వ్యక్తుల ద్వారా ఈ విషయాన్ని కొంతమంది ఆశావాహుల్లో ప్రచారం చేసింది. డబ్బులు కడితే ఉద్యోగం పక్కాగా వస్తుందని నమ్మించింది. స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, డేటా ఆపరేటర్లు, క్లర్క్, అటెండర్, వాచ్మెన్ తదితర పోస్టులు ఉన్నాయని చెప్పి ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటును నిర్ణయించింది. ముందుగా సగం డబ్బులు తీసుకుని నకిలీ ఆర్డర్లు చేతిలో పెట్టింది. పోస్టింగ్ ఆర్డర్లు తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన వారు ఇవి నకిలీ ఉత్తర్వులని తెలుసుకుని అవాక్కయ్యారు. కిలాడి మహిళ తమను మోసం చేసిందని తెలుసుకుని బావురుమన్నారు. అనురాధ అనేట ఆమె ఇద్దరు కలిసి మా దగ్గర 3 lakhs కాల్ చేసిండ్రు. మేము అడిగిన మాకు జాబ్ ఇప్పిస్తామని అన్నారు. ఇంతవరకు దాకా మాకు అమౌంట్ ఇస్తలేరు, జాబ్ పెట్టిస్తలేరు. ఎన్హెచ్ఎం కింద జాబ్స్ ఉన్నాయని మాకు చెప్పినారు వాళ్ళు. దాని ద్వారా మేము నమ్మాల్సి వచ్చింది. కాంట్రాక్ట్ బేసిక్ కింద స్టాఫ్ నర్స్ అని చెప్పినారు. దాని ద్వారా మేము నమ్మినాము. ఇక మేము 1 week అడిగినాం. 1 week అయినా కానీ మాకు ఏ రెస్పాన్సిబుల్ ఇవ్వట్లేరు. దాని ద్వారా మేము అనుకున్నాం మేము మోసపోయినామని మాకు అప్పుడు అనిపించింది. మేము మోసపోయినామని మాకు అనిపించింది. ఆర్డర్ కాపీ కూడా ఇచ్చిర్రు. మాకు 1 monthలో మీకు జాయిన్ చేపిస్తాము అట్లా ఇట్లా అని చెప్తే మేము నమ్మవలికినాము. దాని ద్వారా మేము తీసుకొని వెళ్ళిన తర్వాత అది ఫేక్ అని తెలిసింది. ఒక కలెక్టర్ సిగ్నేచర్ ఫోర్జీ చేసి మాకు ఆర్డర్ కాపీలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇవి ఇచ్చినారు. బాధిత మహిళలకు ఎలాంటి అనుమానం రాకుండా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోనే పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేలా చేసింది కిలేడి. తాను స్వయంగా తయారు చేయించిన నకిలీ ఆర్డర్లను మరో 2 అధికారులుగా పరిచయం చేసి వారితో ఇప్పించింది. కలెక్టర్ లేదంటే డిఎంహెచ్ఓ చేతుల మీదుగా ఇప్పించాలని మహిళలు కోరగా సమావేశాల్లో బిజీగా ఉన్నారని నమ్మించింది. వాళ్ళని మేము ఎట్లా నమ్మాల్సి వచ్చిందంటే వాళ్ళు ఇల్లు చూపించారు, మేము ఇక్కడ గవర్నమెంట్లోనే చేస్తున్నాము అన్నట్టు వాళ్ళ కాలేజ్ చూపించారు, అన్నీ చూపించారు. చూపించడం వల్ల మేము కట్టినాం. మాకు జాబులు ఇప్పించకపోతే 1 monthలో మనీ తిరిగి ఇస్తామని చెప్పారు మాకు గట్టిగా. అందుకనే కట్టాము. 28 మంది ఉన్నారు, 28 మంది కట్టాము. ఇప్పుడు వాళ్ళు 28 మంది అని నేను అనుకున్నాను. కాకపోతే ఇంకా 35 members దాకా ఉన్నారంట. వీళ్ళందరితో అలాన్న మరియమ్మనే పరిచయం చేసిందంట అనురాధ మేడంని. ఆమె ఇప్పుడు బెదిరిస్తుంది కూడా. ఇంత దాకా తెచ్చినావు కదా, డబ్బులు ఇయ్యం, ఏం చేసుకుంటావో చేసుకో, జైలుకి వెళ్ళినా మేము బెయిల్ మీద బయటకు వస్తాం అన్నట్టు మాట్లాడుతుంది. చేతికి ఆర్డర్లైతే వచ్చాయనే సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. తాము మోసపోయామని తెలిసి సదరు మహిళలను కలిసే ప్రయత్నం చేయగా ఆమె కనుమరుగైంది. ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్కు సంప్రదిస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి వెళితే ఖాళీ చేసిందనే సమాధానం విని మోసపోయామని గుర్తించారు. ఇట్లా జాబులు ఇప్పిస్తామంటే అనురాధ మేడం అనే ఆమెకు డబ్బులు కట్టినాము. ఒక 8 మందిని కట్టినాము జాబులు ఇస్తుందంటే. అయితే ఇక తర్వాత ఆర్డర్ కాపీలు చూపిస్తే మొత్తం 3 లక్షలు కట్టినాము అందరం. ఇక తర్వాత ఫోన్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయదు, ఏం లేదు. ఒకళ్ళ దిక్కించి 4 కట్టినాం అన్నమాట పరిచయంతో. స్టాఫ్ నర్స్ ఆర్డర్ కాపీలు ఇచ్చింది సార్, వాళ్ళ దగ్గర ఉన్నాయి. నిన్న వాళ్ళు రాలేరు కానీ నేను వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నాయి. జాబ్ పెట్టిస్తాను పెట్టియకొచ్చింది, అసలు ఏం చెప్పకొచ్చింది. మాకు ఆర్డర్ కాపీలు చూపించింది కదా, చూపించిందని కట్టినాం కలెక్టర్ ఆఫీస్ కాడ. 2023 సంవత్సరం మార్చి నెలలో మరియమ్మ అనే ఆశా వర్కర్ ద్వారా అనురాధ అనే ఆమె, మాధవి అనే ఆమె దగ్గర నుంచి 2,50,000 రూపాయలు స్టాఫ్ నర్స్గా ఉద్యోగం పెట్టిస్తానని టెంపరీ బేసిస్లో 2,50,000 రూపాయలు తీసుకున్నదని మా దగ్గర పిటిషన్ ఇచ్చినారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము. కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది. వాళ్ళని పట్టుకున్న తర్వాత మిగతా విషయాలు తెలియజేస్తాం. మా దగ్గర మాధవితో పాటు సువర్ణ అని, లక్ష్మి అని ఇంకో 2 బాధితులు వచ్చారు. అది కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది ప్రస్తుతం.
ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా పలువురి అత్యాసో అవసరమో మోసగాళ్ల వలలో పడేలా చేస్తుంది. ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కఠిన శిక్షను విధించాలని కోరుతున్నారు బాధితులు.